హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మేమైతే బయటకు వచ్చినాం. ఎక్కడికి అంటే మనామా, బేరన్లోని మనామా ఏరియాకి అయితే వచ్చినాం. ఎందుకు అంటే చార్విక్ అయితే స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, అందుకే యూనిఫామ్ షూస్ కొనడానికి అయితే వచ్చినాం. ఇక్కడ చూసిరు కదా స్టాక్ క్లియరెన్స్ 2BD అని. లోపలికి వెళ్తే అంత ఏముండయి, కొన్నిటి పైన ఉంటాయి, అవి మంచిగా ఉంటాయి, కొన్ని బాగుంటాయి. చార్వికి షూస్ చూసినాం కానీ దొరకలే, వేరే షాప్లోనైతే తీసుకున్నాం. ఇదంతా మనామా. ఇక్కడ చాలామంది జనాలు అయితే ఉంటారు. కార్ పార్కింగ్కి కూడా ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ పెట్టరాదు, ఎక్కడనో పెట్టి ఎక్కడికో నడాల్సి వస్తుంది. సో మేమైతే నడుచుకుంటూ ఇది షాప్కి అయితే వచ్చినాం. ఇదే గోయల్ స్కూల్ బుక్స్ అండ్ యూనిఫామ్ ట్రేడింగ్ అనమాట. ఇక్కడనే ఇంతకుముందు చార్విక్ అయితే తీసుకున్నాం. 2 షర్ట్స్ తీసుకున్నాం, 2 స్కర్ట్లు తీసుకున్నాం. బట్ ఏంటంటే అవి కింద తీసుకున్నప్పుడు స్కర్ట్లో ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాం. సో అది బాగా పెద్దగా అయిపోయింది, అది అట్లనే పెట్టి ఒక్కటే యూజ్ చేసిన. తర్వాత సరే ఇప్పుడు మరి అది పాతగా అయిపోయింది కదా, కొత్తది ఇంకోటి తీసుకుందామో అని వచ్చినాం. కానీ వేరే షాప్లో అడిగితే 6BD అని చెప్పిండ్రు. ఈ షాప్కి అయితే వచ్చినాం ఇంతకుముందు తీసుకున్న దగ్గర. ఇక్కడికి వచ్చి అడిగితే 3BD అన్నారు, బట్ ఒక్కటే పీస్ ఉంది అని చెప్పిండ్రు. సరే ఒకసారి చూపించండి అంటే చూసినాం, బట్ అది పెద్దగా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు సేమ్ సైజ్ ఉంది, వేస్ట్ అయిపోతుంది అని అద్దని షర్ట్స్ అయితే తీసుకుని ఉంటుంది 2. ఇక్కడ చూడండి మరి ఇతగాడైతే మంచిగా కూర్చొని వీటిని చూసుకుంటా ఉన్నాడు. మేమైతే చైర్స్ పైన కూర్చొని తిరుగుతూ ఉన్నాము, చార్వి నేను. తర్వాత 2 షర్ట్స్ అయితే తీసుకున్నాం ట్రయల్ చేసి. చదివి వాళ్ళ స్కూల్కి వీళ్ళే బుక్స్ కూడా ఇస్తారట, వాళ్ళు చెప్పిన ఉండే. చూడండి వేరే షాప్లో అడిగితే 6BD అన్నారు, బట్ ఇక్కడ 3BDకే మనకు దొరుకుతుంది యూనిఫామ్ అనేది. తర్వాత బిల్ అయితే వేయించుకొని బయటకైతే వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్తున్నాం. చూసిరు కదా కార్ పార్కింగ్ అస్సలు దొరకదు, బట్ నెక్స్ట్కి మాత్రం మనం పైన అనేది పార్క్ చేసుకోవచ్చు, అందుకే పైనకి వెళ్తున్నాం. ఇక్కడ సైడ్కి అయితే మనకు ఉంటుంది, పైనకి వచ్చినాం. పార్క్ చేసి ఇక్కడ వట్టిగా యుద్ధం డ్రెస్సులు అని అయితే చూస్తున్నాం. ఈ ట్రాలీ అస్సలు మంచిగా లేదు, అంకర టింకర పోతుంది. మా హస్బెండ్ని పట్టుకో అంటే నన్ను వదిలేసి పోయిండు, డ్రెస్సులు చూసుకుంటున్నాడు పాయింట్లు లేవని. తర్వాత మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తే ఇది అటు ఇటు పోతుంది అని అప్పుడు అర్థమైంది. మంచిగా అయింది అని అన్న, ఎందుకంటే ఎవరికైనా అనుభవం అయితేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు తెలిసింది, మీరేమంటారు అంతే కదా. సో మరి ఇతగాడైతే మంచిగా ఆరామ్సే వండుకున్నాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు వదిలేసి పోతున్నాడు. నాకేమో చేతి నొత్తుంది, పట్టుకో అంటే పట్టుకోలే. మా అన్న తీసుకుపోయి ఇదే నేను ఎందుకు ఎత్తుకుంటావా అని తీసుకుపోయి ఇస్తే తీసుకోలేడు, అందుకే పైన కూర్చోబెట్టగానే సచ్చినట్టు తీసుకున్నాడు, ఏం చేయాలి అని. కిందికి అయితే వెళ్తున్నాం, వెజిటేబుల్స్ అవి ఇవి తీసుకుందాం, చార్వికి వాటర్ బాటిల్ తీసుకుందామని. చూసిరు కదా ఇదే నెక్స్ట్. దీంట్లో మాత్రం ఫుల్ మంది ఉంటారు. లంచ్ బాక్సెస్ ఇప్పుడు బ్యాక్ టు స్కూల్ కదా, ఇప్పుడు ఈ టైంలో అన్నీ మనకి స్కూల్కి సంబంధించినవి అయితే ఎక్కువ కనబడుతుంటాయి. లంచ్ బాక్స్ కానీ వాటర్ బాటిల్, బుక్స్, పెన్నులు అవన్నీ పెడుతుంటారు. సో బాటిల్ అయితే తీసుకున్నాం చార్వికి. చార్వి ఎక్కడికి పోయింది కదా, నగెట్స్ తెచ్చుకుంది. మనకి ఇట్లా మాల్స్లలో అప్పుడప్పుడు వాళ్ళు శాంపిల్ అంటే టేస్ట్ చేయడానికి మనకి అట్లా చిన్న చిన్న పీసెస్ అయితే ఇస్తూ ఉంటారు, టేస్ట్ చేసి నచ్చితే కొనుక్కుంటారు అని. జ్యూసులు, ఇటువంటి నగెట్స్, ఇంకా చాక్లెట్స్ అవన్నీ ఇస్తారు మనకి. ఇక్కడ చూసిర్రా, మనం చిన్నప్పుడు తిన్నారా మీరు రసగుల్లా అని? మీరు తింటే కామెంట్ చేయండి. కరెక్ట్ ఈ టైంకి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ లేక. సో అన్నీ కొనుక్కొని బయటకైతే వచ్చేసిన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.